డిజిటల్ మార్కెటింగ్కి స్కిల్స్ ఏమైనా కావాలంటే సో ఇక్కడ పెద్దగా స్కిల్స్ అనేవి ఏమి ఉండవు, కానీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అవి స్కిల్స్ సంబంధించినవి. మరియు ఇక్కడ ఎలాంటి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి ఏజ్ లిమిట్, స్టడీ క్వాలిఫికేషన్ ఉండదు. కాకపోతే మీకు కంటెంట్ క్రియేషన్ మీద, కంటెంట్ అనాలిసిస్ మీద మీకు ఒక అవగాహన ఉండాలి, మరియు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అంటే వెబ్సైట్ అంటే ఏంటి, వెబ్సైట్ ఎలా రన్ అవుతుంది, అసలు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేస్తారు, వెబ్సైట్కి ట్రాఫిక్ ఎలా తెప్పించవచ్చు, వెబ్సైట్లో SEO ఏంటి, ఇలా కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి కూడా మీకు అవగాహన ఉండాలి. సో ఈ వెబ్సైట్స్లో కూడా స్టాటిక్ వెబ్సైట్, అదేవిధంగా డైనమిక్ వెబ్సైట్స్ అని కూడా అంటారు. అంటే ఏంటి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియకపోయినా తెలుసుకోవచ్చు, నో ప్రాబ్లం. బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. అంటే పిక్సెల్ ల్యాబ్, పిక్సార్ట్, క్యాన్వా, కైన్ మాస్టర్, ఎలైట్ మోషన్, ఇలా కొన్ని యాప్స్ని, అదేవిధంగా కొన్ని వీడియో ఎడిటింగ్ యాప్స్కి మీకు బేసిక్ అవగాహన ఉండాలి. అంటే మనం ఒక క్యాంపెయిన్ రన్ చేయాలన్నా దేనికైనా సరే మీకు చిన్న చిన్న పోస్టర్స్, చిన్న చిన్న వీడియోస్ మీ అంతటా మీరే క్రియేట్ చేసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మీకు తెలియకపోయినా తెలుసుకోవచ్చు, డోంట్ వరీ. అలాగే ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం కూడా కొంత అవగాహన ఉండాలి. అలాగే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మరి శాలరీ ఎంత ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ పరంగా అని అడిగితే బేసిక్ శాలరీ 2.5 lakhs బేసిక్ అండి. సో అక్కడి నుంచి డిజిటల్ మార్కెటింగ్కి ఇది లాస్ట్ అనేది లేదు. మోర్ దాన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కన్నా కూడా ఎక్కువ అమౌంట్ అనేది ఎర్న్ చేస్తున్నారు డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు. కానీ బేసిక్ అనేది తక్కువ. అంటే కొంచెం నీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసేంత వరకు కూడా నీకు కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఆ తర్వాత నీ ఎంత డిమాండ్ చేస్తే అంత అమౌంట్ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఎలా యాడ్స్ ని డిస్ప్లే చేయాలి, అదేవిధంగా కీవర్డ్స్ ఏమేమి ఉంటాయి, ఏ కీవర్డ్ యూస్ చేస్తే ఎక్కువ బూస్ట్ చేయొచ్చు. సపోజ్ మీరు గూగుల్ చూసారనుకోండి, గూగుల్ బ్రౌజ్ చేశారనుకోండి, అక్కడ మీకు టాప్ ఆ యొక్క పేజ్ అనేది టాప్ లో రావడానికి బ్యాక్ ఎండ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు చాలా కష్టపడతారు. అవి తెలిసి ఉండాలి. ఆ తర్వాత చిన్న చిన్న బిజినెస్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఒక బిజినెస్ గురించి ఎవరైనా చెప్పినప్పుడు దాని మీద మీకు ఒక అవగాహన ఉండాలి. సో నేను ఇంత ఇన్డెప్త్ గా ఎలా చెప్తున్నానంటే ఐఎమ్ ఆల్సో ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, బట్ కానీ ఆ ఫీల్డ్ కాకుండా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ఇవి కూడా కోచింగ్ తీసుకున్నాను, అనాలిసిస్ చేశాను, యూట్యూబ్ ఛానల్స్, మన వెబ్సైట్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ డిజిటల్ మార్కెటింగ్ కావాలి కాబట్టి అప్పుడు నేర్చుకున్నాం. బట్ ఆ ఫీల్డ్ సైడ్ అయితే పెద్దగా వెళ్ళట్లేదు. ఏదో కొన్ని 1 or 2 కంపెనీస్కి పర్సనల్గా మనం హ్యాండిల్ చేస్తాం. ఇంక రిమైనింగ్ సాఫ్ట్వేర్ జాబే చేస్తాం. సో ఎలా చెప్పాలి అంటే డిజిటల్ మార్కెటింగ్ పరంగా ఎంత ఎక్స్పర్ట్ ఉండాలి, ఎంత అనాలిసిస్ చేయాలి అంటే